చిన్నశంకరంపేట మండల కేంద్రంలో మాజీ ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాజీ సర్పంచ్లు శ్రీమాన్ రెడ్డి, రాజిరెడ్డితో పాటు పలువురు నాయకులు సాయి విద్యాలయం ఉపాధ్యాయ బృందం ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సాయి విద్యాలయం విద్యార్థులు గ్రామంలో పురవీధుల గుండా శాంతి ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులతో ర్యాలీలో పాల్గొన్న రాజిరెడ్డి విద్యార్థులకు చాక్లెట్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు. అనంతరం మాజీ సర్పంచ్ రాజిరెడ్డి మాట్లాడుతూ దేశ అభివృద్ధి కోసం పంచవర్ష ప్రణాళికను సృష్టించి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందే విధంగా ముందుకు వెళ్లిన మహా గొప్ప వ్యక్తి జవహర్లాల్ నెహ్రూ అని కొనియాడారు. దేశాన్ని బ్రిటిష్లు పూర్తిగా దోచుకుపోయారని, జవహర్లాల్ నెహ్రూ ప్రధాని అయ్యాక భారతదేశ అభివృద్ధి కోసం ప్రాజెక్టులు ఏ విధంగా నిర్మాణం చేయాలి, పాడి పంటలు ఏ విధంగా అభివృద్ధి చేయాలి, ఉద్యోగాల కల్పన ఏ విధంగా చేయాలి, విదేశీ సంబంధాలను ఏ విధంగా మెరుగుపరుచుకోవాలని ఆలోచనతో ఆయన దేశ అభివృద్ధికి బాటలు వేశారన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీమాన్ రెడ్డి, రాజిరెడ్డి, సాయి విద్యాలయం కరెస్పాండెంట్ మల్లికార్జున్, ఎరుగంటి కిష్టయ్య, జీవన్, ఎదుల్మియా, వెంకటేష్, ఎర్రి కుమార్, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. భారత మొట్టమొదటి ప్రధాని పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి జయంతి సందర్భంగా మరి ఆయన జయంతి ఎందుకంటే పిల్లలంటే అమితంగా ప్రేమించేవాడు. నేటి బాలలే రేపటి పౌరులు, ఈ దేశానికి రక్ష అనే విధానంగా ఉన్నాడు కాబట్టి తన జయంతిని చిల్డ్రన్ డేస్గా ప్రకటించడం జరిగింది. మరి భారతదేశం స్వతంత్రం వచ్చిన నాటికి మరి అన్ని విధాలుగా దివాళీ తీసి ఉండే మరి తన నైపుణ్యంతో మరి ఆనాడు భారతదేశము విదేశాలతో సత్సంబంధాలు మెరుగుపడాలంటే ఆ భాష పటుత్వమైన ఉండేది. మరి నెహ్రూ గారు మాట్లాడిన భాష ఇప్పటివరకు కూడా చాలా దేశాలలో ప్రశంసిస్తారు ఆయన ప్రసంగాలను. కాబట్టి ఈ దేశం కోసం పంచవార్షిక ప్రణాళికలు సృష్టించి దేశ రక్షణ విభాగం ఎలా ఉండాలి, మరి దేశం అన్ని విధాలుగా 40 ఏళ్ళ తర్వాత దేశం బ్రిటిష్ వారు ఉన్న దూసుకుపోయారు. మరి ఇక్కడ పాడి పంటలు ఎట్లా కావాలి, మరి ప్రాజెక్ట్ ఏ విధంగా కట్టాలి, ఉద్యోగ కల్పన ఏ విధంగా చేయాలి, మరి అలానే విదేశీ సంబంధాలు ఎలా మెరుగుపరుచుకోవాలని మరి విదేశీ విధానాన్ని, అలీన విధానాన్ని, మరి ప్రపంచంలో అంతకుముందు 2 వ్యవస్థలు ఉంటే, ఒకటి సామ్య వ్యవస్థ ఉంటే, ఒకటి పెట్టుబడిదారు వ్యవస్థ ఉండే. కానీ తను కొత్తగా ప్రపంచానికి మిశ్రమ ఆర్థిక వ్యవస్థను ఈ ప్రపంచానికి పరిచయం చేశారు. మరి 2 సెక్టర్లు పనిచేయాలి, దేశం అభివృద్ధి చెందాలంటే అటు ప్రైవేట్ సెక్టర్ పనిచేయాలి, అటు గవర్నమెంట్ సెక్టర్ పనిచేయాలి అనే ఉద్దేశంతో ఒక కొత్త విధానాన్ని మరి అప్పటికే ప్రపంచంలో 2 పెద్ద పాత్రలు ఉండే. అక్కడ రష్యా తీసుకుంటే వాళ్ళ సామ్యవాదం ఉండే, ఇటు అమెరికా తీసుకుంటే వాళ్ళ పెట్టుబడిదారం ఉండే. కాబట్టి ఈ రెండింటికి విరుద్ధంగా మరి మిశ్రమ ఆర్థిక వ్యవస్థను తీసుకొచ్చిన గొప్ప నాయకుడు, ఈ దేశ అభివృద్ధికి బాటలేసిన మహానాయకుడు. తప్పకుండా భవిష్యత్తులో ఆ నాయకుడు చూపెట్టిన దారిలో ముందుకు పోతూ ఈ భారతదేశాన్ని మరింత పరిశ్రమంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు పిల్లలందరూ కూడా మరి చాచా నెహ్రూ జయంతి శుభాభినందనలు తెలియజేస్తున్నారు.